ఎన్నెన్నో కరువు రేట్లు పెరిగినప్పటికీ ఏదో మనకి ఖర్చులు పెరిగినప్పటికీ కానీ దానిపై ఏ రకమైనటువంటి ఇది లేదు చూపించడం అనేది ప్రభుత్వానికి ఏ ప్రభుత్వానికైనా సరే మంచిది కాదని తెలియజేస్తూ అదేవిధంగా ప్రభుత్వ 5 సంవత్సరాలు ప్రజాప్రతినిధిగా ఉన్నవాడి మానసిక వేదన గురి చేస్తున్నటువంటి మరి ప్రభుత్వం ఈ రోజు నిజంగా చెప్పాలంటే మరి బానిసలుగా చూస్తూ ఈ రకమైనటువంటి దీనికి పద్ధతిగా వాళ్ళు చెప్పినటువంటి విధానాలు కానీ వాళ్ళు చెప్పినటువంటి పద్ధతులను కానీ ప్రజల్లోకి తీసుకెళ్లే వాళ్ళు ఉద్యోగులు ఉపాధ్యాయులు ఏముందలే అనుకొని మన ఉపాధ్యాయులు ఉద్యోగులు అందరూ కూడా కొంచెం ఒక పద్ధతిగా ఇదవుతున్నారు తప్ప వస్తుందో అదే పరిస్థితి ఈ ప్రభుత్వానికి కూడా రావడానికి ఛాన్స్ అయితే మాత్రం ఖచ్చితంగా ఉంది. చేస్తారులే అనేటువంటి దౌర్భాగ్యం కాకపోతే ఎంత దారుణం అండి. గతంలో డబ్బులతో నేను ఏదో చేసుకోవచ్చు అనేటువంటి ఆలోచన ఉండేది, ఇప్పుడు ఏమీ లేదు. అసలు ఏదైనా జరగవచ్చు అనుకోని సంఘటనలు బోర్డు జరుగుతున్నాయి. ఏదైనా జరగవచ్చు, ఇది శాశ్వతం కాదు. ఏ ప్రభుత్వానికి ఇది శాశ్వతం కాదు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన అరగంటలోనే గతంలో ఇచ్చిన హామీలను మర్చిపోయి ఈ రకంగా పరిపాలించడం అనేది, ఉద్యోగుల్ని ఉపాధ్యాయుల్ని రోడ్లపైకి రప్పించడం అనేది ఎంత దారుణం అండి. జగదీష్ బాబు అండి, రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా విధులు నిర్వహిస్తున్నాను. ఈరోజు రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం పిలుపు మేరకు దశలవారీ పోరాటంలో భాగంగా జిల్లా హెడ్ క్వార్టర్లో ధర్నా కార్యక్రమం జరుగుతోంది. ఈ ధర్నా తాలూకా ప్రధాన ఉద్దేశం ఏంటంటే 2023 జూలై 1వ తారీఖు నుంచి ఇంప్లిమెంట్ చేయాల్సిన పే రివిజన్ ఇంతవరకు కూడా ఇంప్లిమెంట్ చేయకపోగా కనీసం ఆ ప్రతిపాదనలు తీసుకోవడానికి కమిషన్ కూడా ఏర్పాటు చేయనటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితిలో ఈ ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఉంది. రాష్ట్రంలో మిగిలిన ప్రజానీకంతో పాటు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు కూడా కోటి ఆశలతో కూటమి ప్రభుత్వాన్ని గద్దెనెక్కిస్తే ఆశలన్నింటిపై నీళ్లు జల్లి ఎప్పుడైతే గద్దెనెక్కారో ఆ అరగంటలోనే ఇచ్చిన హామీలన్నీ నీటి పద్దులుగా మార్చేసి గాలిలో కలిపేసి ఈ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల్ని రోడ్లు బాట పట్టేటట్టు పరిస్థితిని తీసుకొస్తుంది. తరగతి గదిలో పాఠాలు చెప్పాల్సినటువంటి ఉపాధ్యాయులు ఉద్యమం బాట పెట్టారంటే కేవలం దానికి ప్రధానమైన కారణం ప్రభుత్వం యొక్క నిరంకుశ వైఖరి, నిర్లక్ష్య వైఖరి మాత్రమే కారణం అని మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తాను. తక్షణం పే రివిజన్ కమిషన్ వేయాలి. IR 30% తక్షణమే ప్రకటించి అమలు చేయాలి. అంతేకాకుండా 2004 సెప్టెంబర్ 1వ తారీఖు ముందు నోటిఫికేషన్ ద్వారా అపాయింట్ అయినటువంటి ప్రతి ఒక్క ఉద్యోగ ఉపాధ్యాయ పోలీస్ సోదరులందరికీ కూడా పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం.